మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ గా దండెత్తేందుకు రెడీ అవుతున్నాడు. బాలయ్య మాత్రం ప్రీ క్లైమాక్స్ ఫైట్ తో బిజీ అయ్యాడు. వెంకటేష్ కోసం బాలీవుడ్ విలన్ ల్యాండ్ అయ్యాడు. రజనీకాంత్ లాల్ సలాం అనేస్తున్నాడు. అయితే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే 80 కోట్ల ఫ్లాప్ తరువాత అఖిల్ 100 కోట్ల సాహసానికి రెడీ అయ్యాడు. వాల్తీరు వీరయ్య తర్వాత భోలా శంకర్ గా బిజీ అయ్యాడు చిరంజీవి. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ తో పాటు 2 పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. అది కూడా 15 రోజుల ప్యాచ్ వర్క్ షెడ్యూల్లో పూర్తి చేసే పనిలో పడింది ఫిల్మ్ టీం. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా షూటింగ్ 65% పూర్తయింది. ఇక ఇందులో శ్రీలీల తాలూకు షూటింగ్ ని ఈ వారం పూర్తి చేస్తారట. ఇక బాలయ్య అండ్ కో తాలూకు సీన్ల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ తో శైలేష్ కురను తీస్తున్న మూవీ సైంధవ. ఇందులో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ విలన్ గా నటిస్తున్నాడు. వీళ్ల కాంబో సీన్ల షూటింగ్ మీద ఫోకస్ పెంచాడు శైలేష్ కురను. అక్కినేని అఖిల్ రీసెంట్ గా 80 కోట్ల బడ్జెట్ తో ఏజెంట్ అంటూ వచ్చాడు. అది ఫ్లాప్ అయింది. దీంతో ఢీలా పడ్డాడనుకుంటే తనతో 100 కోట్ల రిస్క్ కి రెడీ అయింది యూవీ క్రియేషన్స్. ధీరా మూవీకి 100 కోట్ల పెట్టుబడి పెడుతున్నారట. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ తర్వాత లాల్ సలాం షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఆ తర్వాత తను లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో చేసే సినిమాని ఆఖరి చిత్రం అంటూ ఓ దర్శకుడు చేసిన కామెంట్ వారం నుంచి వైరల్ అవుతోంది. ఆ కామెంట్స్ ఎలా ఉన్నా లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో రజనీ మూవీ డిసెంబర్లో పట్టాలెక్కొచ్చంటున్నారు.